బాగుందండి, మూవీ బాగుంది, బాగా నచ్చింది. అందరికి టచ్ అవుతుంది అది. అన్న జగన్ అన్న క్యారెక్టర్ కూడా బాగా చేశారు జీవ గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఏంటి అవన్నీ మంచిగా చూపించారు. మళ్ళీ అన్నని గుర్తు చేశారు. ఏం కల్పించినట్టు లేదు, అంతా మంచిగా ఉంది. అది రియల్ స్టోరీ కాబట్టి, రియల్ గా తీసినారు కాబట్టి మంచిగా ఉంది, రియలిస్టిక్ గానే ఉంది. ఇంకా భారతమ్మ క్యారెక్టర్ అంటే సేమ్ టు సేమ్ మొత్తం ఆమెనే ఉన్నారు, ఆమె లెక్కనే కనిపించి ఉన్నారు, అలేం లేదు. సాంగ్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి మొత్తం. అన్నొచ్చాడు, మంచి రోజులు వచ్చినాయి. నేను విన్నాను, నేను ఉన్నాను. అన్ననే నెక్స్ట్ ఎలక్షన్ కూడా అన్ననే వస్తాడు, అన్ననే సీఎం ఎప్పటికీ. హీఈస్ ఎపిక్ కింగ్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. మాత్రం సూపర్ ఉంది, ఫుల్ క్లాస్, ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సినిమా హోల్ లైఫ్ రాజశేఖర్ రెడ్డి వస్తుంది, హోల్ లైఫ్ మొత్తం క్యారీ చేశారు. ఓన్ లైఫ్ లో ఒరిజినల్ గా ఎలా ఉంది అలా తీసారంటారు, ఏమైనా మార్పు చేపులు చేశారనిపించింది? నాకు ఆంధ్ర గురించి తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు ఫ్యాక్టే అనిపించింది. సో మీకు యాక్టింగ్ పరంగా క్యారెక్టర్లు ఎలా చేశారు? జీవా గారు గానీ, మమ్మూటి గారు గానీ రియల్ గా అనిపించింది, బాగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇప్పుడే యాత్ర 2 సినిమా చేయడం జరిగింది. యాత్ర 2 సినిమా ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది సినిమా హిట్ ఫ్లాప్, ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అది ఇదని ఆలోచిస్తారు. ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు జగన్ రాడు అని చెప్పేసి ఏదో అనుకుంటారు. ఇది సినిమా లాగా చూడండి, ఇది జస్ట్ ఒక సినిమా లాగానే చూడండి. ఇది మీరు ఆలోచించకండి, పబ్లిక్ అంతా డైవర్ట్ అవుతున్నారు చాలా మటుకు. కాస్టింగ్ డైరెక్టర్ ని బాగా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క కాస్టింగ్ చూసుకుంటే యాప్ట్ గా సెట్ అయిపోయారు. సోనియా గాంధీ లాగా గానీ, మధుయాస్కి గారు అయితే అసలు షాక్ ఎక్కడైందంటే, మధుయాస్కి గారు లాగా సెట్ కావడం అయితే అసలు ఛాలెంజింగ్ అనిపించింది. రోషా గారు కూడా లాగా రావడం కూడా కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. చంద్రబాబు నాయుడు లాగా మహేష్ మంజ్రేకర్ గారు బాగానే చేశారు యాక్టింగ్. మహేష్ మంజ్రేకర్ గారు బాగుంది. మమ్ముట్టి గారిది ఇంకా కొంచెం బాగుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారిని ఇంకొంచెం చూపెడితే బాగుండేది. అంటే కానీ కథంక పరంగా చూసుకుంటే యాక్చువల్లీ అక్కడ వరకే చూపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ యాత్ర 2 అనేది ఎందుకు తీసుకొచ్చిందో ఆ స్టోరీ ప్రకారం అక్కడ వరకే. కాకపోతే కొంతమందికి అయితే ఇంకో కొంచెం బాగుంటది అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంది వైఎస్ రాజశేఖర రెడ్డితో కనెక్ట్ ఉన్నారు. నేను విన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న ప్రేమతత్వము, రాజారెడ్డి గారి దగ్గర ఉన్న మొండి తత్వము రెండు కలుపుతూనే వైఎస్ రాజశేఖర జగన్ గారు అన్నట్టు చూపెట్టారు. అంటే నేను ఫీల్ అయినాను, అది జనాలు ఎంతమంది ఫీల్ అయ్యారో చూసాము. నాకైతే ఏమనిపించింది, ఒక రాజారెడ్డి గారు లో మొండి తత్వము, దేనికి తగ్గకపోవడము, రాజన్న మన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న ప్రేమ, ఆ స్మైల్, అంత నవ్వు, ఈ రెండు కలిపితేనే జగన్ అన్నట్టు ఒకసారి చూపెట్టారు. చాలా మందికి ఫ్యాన్స్ అవుతారు. నాకైతే ఎక్కువ అయితే రాజారెడ్డి వైఎస్ జగన్ గారు అనుకునిస్తున్నాను. వైఎస్ రాజారెడ్డి గారి గురించి కొంచెం చూపెడితే ఇంకా బాగుండేది. సో ఇంకోటి మీరు మ్యూజిక్ ఎట్లా అనిపించింది? సంతోష్ నారాయణ మ్యూజిక్ అయితే బాగుంది, బీజిఎం అయితే బాగుంది. ప్రతి దగ్గర కొన్ని గూస్ బంప్స్ ఇచ్చారు. ఇంటర్వెల్స్ దగ్గర గానీ, కొంచెం మధ్యలో కొన్ని చోట్ల కడప గురించి కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. కొంచెం కడప బిడ్డ అంటే ఎలా ఉంటారు అని చెప్పేసి చెప్పడం. అంటే సినిమా అంటే స్టోరీ కాబట్టి రియలిస్టిక్ గా అనిపించిందా, లేకపోతే సినిమా ఫిక్షనల్ గా అనిపించిందా? టేకింగ్ ఎలా అనిపించింది? టేకింగ్ అయితే బాగుంది, అదే చెప్తాం కదా, ఇప్పుడు లాగానే తీసుకొచ్చారు. ఎందుకంటే రియల్ బయోపిక్ లాగా చూపట్టలేదు. మేబీ సమ్ వాళ్ళ ఉన్న అదేంటిది ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ఎంత, ఫండమెంటల్ రైట్స్ ఎంత ఉన్నా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఎవ్రీవన్ క్యాన్ సే ఎనీథింగ్ బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ టు అదర్స్ అన్నట్టు. సో ఆ ఫండమెంటల్ రైట్ ను ఆలోచించుకొని వాళ్ళు ఏం చేశారంటే కొన్నిటికి ఆపుకుంటా రియల్ బయోపిక్ లాగా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్ గారు ఇంతమందిని తట్టుకొని ఎలా పైకి రావడం అనేది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఒక నేషనలిస్ట్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి, మనకు ఇండిపెండెన్స్ నుంచి వచ్చిన నేషనలిస్ట్ పార్టీ నుంచి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన పార్టీ నుంచి, ఇంకోటి కొంచెం చాలా అంటారు ఆ అపర చాణక్యుడు లాంటి చంద్రబాబు మనం తక్కువ అంచనేదని చెప్పి గెలవడం, ఇవన్నీ వైఎస్ జగన్ గారు చూపెట్టడం చాలా గ్రేట్ చూపెట్టింది కాబట్టి బాగుంది. సో ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా అయితే వర్త్ వాచబుల్ అండి, అంతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరండి. బోర్ అయితే ఎక్కువ కొట్టి ఇచ్చదు, కొంచెం దగ్గర కొంచెం బోర్ కొట్టి ఇచ్చవచ్చు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరండి, ఇది ఒక పెద్ద సినిమా, ఇంత కలెక్షన్ వస్తుంది, కలెక్షన్ గురించి ఆలోచించకండి. హౌ జగన్ ఇస్ ఫేస్డ్ విత్ ద అపోజిషన్ పార్టీస్, వాళ్ళతో ఎట్లా ప్రాబ్లం అయిందో, అతను ఆర్ట్స్ తో ఎలా వచ్చిందో అనేది చూపెట్టడం
జగన్ నుంచి ఒకటి తీసుకోవాల్సింది అంటే స్ట్రాంగ్నెస్. మనకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళ రాజారెడ్డి తాత దగ్గర నుంచి ఎలా మొండిగా ఉండడము ప్రతిదానికి, అలా మొండితత్వము, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మంచి ఓర్పు సహనం, అందులో కూడా అంటారు ఓర్పు సహనం ఉండాలి, ప్రజల సైడ్ ఉండాలని చెప్పేసి అన్నారు. అలాంటి పాయింట్స్ అని మనం పెట్టుకొని రేపు లైఫ్ లో ఏదైనా సమస్యలు వచ్చినా పోగొట్టించుకో చేసుకొని చేసుకోవాలండి. అట్లా ఉండే ఒక ఉంటదండి. చూసానే, ఎలా అనిపించింది? సూపర్ ఉందండి, హైలైట్ మూవీ. అంతా జగన్ అన్న దాని నుంచి అంత మూవీ మంచిగానే ఉంది. క్యారెక్టర్లు ఎలా అనిపించింది సినిమాలో? ఇప్పుడు జగన్ గారి క్యారెక్టర్ జీవా గారు చేశారు కదా, మమ్మూటి గారికి ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేశారు. ఎలా అనిపించింది? రియల్ గా అనిపించింది లేకపోతే రియల్ గా అనిపించింది. వచ్చే ఎలక్షన్ కూడా ఉంది, జగన్ బాబు గెలుస్తాడు. జై 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 జగన్.